బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అంటే గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అంటే శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకెళ్లొద్దని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వానలు దంచి కొట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్లు మనకు తెలుస్తా ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ని వరుణుడు వీడటం లేదనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 2024 సంవత్సరం మొత్తం కూడా భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ కుదేలైపోయింది, అతలాకుతలమైపోయింది. పేదవాడు రోడ్డు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వ్యవసాయం చేసుకొని ఆ జీవనాధారం కొనసాగిస్తున్న వ్యవసాయం చేసుకొని పంట చేతికొస్తున్న సమయంలో ఇట్లాంటి భారీ వర్షాలతో రైతులందరూ కూడా కుదేలైపోతున్న పరిస్థితి అయితే ఉంది. అన్నమో నామచంద్ర అంటూ కూడా ఆ రోడ్డు మీద పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని వరుణుడు అయితే వీడేటట్టు కనబడటం లేదు. రాష్ట్ర సరిహద్దులో తుఫాను వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అక్టోబర్ లో దానా తుఫాను, నవంబర్ లో ఫెంగల్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కూడా ఆ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంచు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా విపరీతమైన మంచు కారణంతో కూడా ఆ రవాణా ఆ సౌకర్యాలు అస్తవ్యస్తమైపోయి పరువురు ఆ ప్రాణాలు వీడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ తుఫాన్లతో భారీగా మంచు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నేడు కూడా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆ పశ్చిమ వాయువ్య దిశగా కూడా కదులుతున్న సందర్భం. ఈ అల్పపీడన ప్రభావంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఆ బుధవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనడంతో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో రైతులు గాని, ప్రజలు గాని, అధికారులు గాని అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేసే పరిస్థితి ఆ పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరంలో గంటకు ఆ గాలులు 55 కిలోమీటర్ల వేగంతో కూడా వీయవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా అన్ని జిల్లాలలో ఉన్నతాధికారులతో పాటు తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు సూచిస్తా ఉన్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా కాకినాడ, అనకాపల్లి, ఆ విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే ఆ కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ను అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు
వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు గుండెలు గుబేలవుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు ఆ పంట కోత కోసి ఆరబెట్టుకునే సమయంలో ఈ భారీ వర్షంతో ఆ రైతుల పంట ఆ పరిస్థితి ఏందనేది అని వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట కోసి రైతులు పొలంలో వేసి ఆరబెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతలోపే భారీ వర్షాలు కురుస్తాయన్న ఆ కథనాల నేపథ్యంలో రైతుల్లో అయితే ఆందోళన మొదలైంది. ఆ మరోవైపు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఓ మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఆ తెల్లవారుజాము నుంచి ఆ మంచుతో కూడుకున్న వర్షం కూడా వర్షపు జల్లులు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. ఆ దీంతో మొత్తం ఆ చేతికొచ్చిన పంట వరుడు పాలవుతుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, ఆ రోధిస్తున్న పరిస్థితి ఉంది. అదిగాక గతంలో కూడా పంట ఇన్సూరెన్స్ ఉండేదని నేడు అది కూడా లేకుండా పోయిందని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఓవేళ తుఫానులు భారీ వర్షాల కారణంగా